చాలా కాలంగా నాగార్జున బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం వారి అభిమానులకే కాదు, ఇండస్ట్రీ అంతా తెలుసు. ఓ సినిమా థియేటర్ విషయంలో ఇది తలెత్తింది. ఇక ఇటీవల నాగ్ బాలయ్య తమ మధ్య విభేదాలు లేవని ప్రకటించారు. ఇది మంచి పరిణామమే. కాకపోతే ఇటీవల నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ మొదటి చిత్రం అఖిల్ వచ్చినప్పుడు బాలయ్య హాట్ కామెంట్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మీ అబ్బాయి నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్ర ఎప్పుడు, ఎవరితో, ఎలాంటి సబ్జెక్ట్తో అని విలేకరులు బాలయ్యను అడిగినప్పుడు బాలయ్య త్వరలోనే చెబుతాను కానీ అంటూనే అఖిల్ నాగ్ ని ఉద్దేశించి నా కొడుకు మొదటి సినిమా సింపుల్ స్టోరీతో ఉంటుంది. మొదటి చిత్రంలోనే లోకాన్ని కాపాడే బాధ్యత నా కొడుకు తీసుకోడు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఇక అన్నట్టుగానే బాలయ్య తన వంశాంకురం నందమూరి మోక్షజ్ఞను సింపుల్ స్టోరీతోనే పరిచయం చేయనున్నాడు. బాలకృష్ణ తన చిన్నతనంలో తన తండ్రి ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో పాత్రలు చేస్తూ హీరోగా మారాడు. అదే సెంటిమెంట్ తో బాలయ్య కూడా నందమూరి మోక్షజ్ఞను తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలోని ఓ పాత్ర ద్వారా పరిచయం చేస్తాడని, బాలయ్య తన స్వీయ దర్శకత్వంలో ఆరంభించి ఆపేసిన నర్తనశాల సినిమాను తీసి తన దర్శకత్వంలోనే ఆయన తన కుమారుడిని పరిచయం చేస్తాడని, కాదు సాయి కొర్రపాటి నిర్మాణంలో బోయపాటి శ్రీను ద్వారా పరిచయం చేస్తాడని, కాదు తాను చేసిన సూపర్ హిట్ సెన్సేషనల్ సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 కు రీమేక్ గా గానీ లేదా సీక్వెల్ గా గానీ సంగీతం శ్రీనివాసరావు చేతుల మీదుగానే పరిచయం చేస్తాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో, డాన్సుల్లో, ఫైట్స్ లో, డైలాగ్ డెలివరీతో పాటు బాడీ బిల్డింగ్ పై కూడా దృష్టి పెట్టి రెడీ అవుతున్నాడు. మోక్షజ్ఞ నటించే మొదటి చిత్రం ఎవరి ఊహలకో అందనట్టుగా కేవలం సింపుల్ స్టోరీ, టాలెంటెడ్ డైరెక్టర్ తో చేయాలని ఫిక్స్ అయ్యారు. కథను కూడా తయారు చేయించాడని, బాలయ్యకు నమ్మకాలు ఎక్కువ కనుక త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని దర్శక నిర్మాతలను అనౌన్స్ చేయనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది.